నాకు మెయిన్ అంటే ప్రైమరీగా నాకు నా డౌట్ ఏంటంటే అసలు చిన్నప్పటి నుంచి చదువుకొని డెవలపింగ్ నేషన్ ఆ పదమే ఇది ఎప్పుడు డెవలప్డ్లోకి వెళ్తామో తెలియలే. ఎలా అవుద్దో కూడా మనకు తెలియదు. మాకు తెలియదు. అంటే మీ స్థాయి వ్యక్తులకి కనీసం ఒక రూట్ మ్యాప్ ఉండుంటుంది కాబట్టి. బట్ ఎప్పటికీ డెవలపింగ్ ఇది వింటూ పెరుగుతామా, డెవలప్డ్ అవుతామా? అవ్వడానికి యాక్చువల్గా ఒక ప్రాపర్ రూట్ మ్యాప్ ఉండాలా, ఒక ప్రాపర్ డైరెక్షన్లో వెళ్ళాలి. ఈ దేశానికి నిజంగా ఏదైనా ఒక కమిటీ లాంటిది ఉందా, ఇలా వెళ్ళాలి కాబట్టి ఈ టైం కల్లా డెవలప్ నేషన్ అవుతాం అని ఉందా, లేకపోతే ర్యాండమ్ గ్రోత్ అయినా ఇది అనేది ఒక డౌట్స్ నాకు. అది ఎప్పుడు అయ్యే అవకాశం ఉంది, ఎలా అయ్యే అవకాశం ఉంది డెవలపింగ్ నేషన్? నెక్స్ట్ జనరేషన్స్ కూడా పుస్తకాల్లో డెవలపింగ్ నేషన్ ఇదే చదువుకుంటా ఉంటామా? ఏమన్నా పర్టికులర్గా ఒక డైరెక్షన్ అంటూ ఉందా? అట్లీస్ట్ ఎక్స్పర్ట్స్ దగ్గరనే ఉందా అనేది నాకు ఎప్పుడు. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ముందు చూద్దాం. ఎస్ సార్. ఏం కావాలి? డెవలప్డ్ అంటే ముందు సమాజానికి అవసరమైన గూడ్స్ అండ్ సర్వీసెస్ పుష్కలంగా ఉత్పత్తి అవుతున్నాయి. అవును. మనకు కావట్లే. ఇంకా హౌసింగ్ షార్టేజ్ ఉంది, మరొకటి ఉన్నది. ఇవన్నీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ షార్టేజ్ ఉంది. కాబట్టి అది చేయాలి. ఒకటి ఏం కావాలో చేస్తుంది, రోడ్ మ్యాప్ తర్వాత ఆలోచిద్దాం. రెండు, అందరికీ ఆదాయాలు కనీస ప్రమాణాలతో జీవితం కాస్త గౌరవప్రదంగా ఉండేట్టుగా ఆదాయాలు, అందరికీ సమాన ఆదాయం సాధ్యం కాదు, అవసరం లేదు. కానీ అందరికీ అవకాశాలు ఉండాలి, ఆదాయాలు రీజనబుల్గా ఉండాలి. మనం ప్రస్తుతం ఆదాయం డాలర్ల లెక్కను చూస్తే బహుశా $2,700 ఉన్నాం. ఇది చాలదు. కానీ నిజంగా అమెరికాతో పోల్చాలంటే $2,200 కాదు, దీనికి 3.75 రెట్లు వేసుకోండి. పర్చేసింగ్ పవర్ ప్రకారం అయినట్టయితే, కొనుగోలు స్థితి ప్రకారం అయితే డాలర్కి 83-84 రూపాయలు అయినా కూడా 84 రూపాయలకి వచ్చేది డాలర్తో రాదు. కాబట్టి బహుశా మనకి ఈవేళ తలసరి ఆదాయం ఉన్నది కరెక్ట్గా చెక్కాలంటే $10,000-11,000 ఉంది. ఓకే, 11-12,000 లెవెల్లో ఉంటాం మనం. అమెరికా 70,000లో ఉంది తేడా. అయినా కూడా చాలా మనకు మార్చాలి. అది పెరగాలని చెప్పంటే ఎకనామిక్ గ్రోత్ రేట్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి. 7-8% ప్రతి సంవత్సరం ఆర్థికాభివృద్ధి ఏంటంటే చాలామందికి గ్రోత్ రేట్ అంటే ఏంటో తెలియదు. మనం ఉత్పత్తి చేసే వస్తువులు సేవలు మొత్తం పెరగడం. బట్టలు ఉత్పత్తి చేసాం, ఇవాళ 100 చేస్తే రేపు 150 చేసామా లేదా? ఈ టేబుల్ ఉత్పత్తి చేసాం, లేకపోతే టీవీలు ఉత్పత్తి చేసాం, ఫ్యాన్లు ఉత్పత్తి చేసాం, ఏదైనా కూడా మనం ఉత్పత్తి చేసే వస్తువులు సేవలు ప్రతి సంవత్సరం 7-8 మీద పెరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. అది చక్రవడ్డీలో ఏమవుతుందంటే నిజంగా ఆ రేట్ మెయింటైన్ చేస్తే చాలా తొందరగానే. ఇప్పుడు చైనా ఉంది, 1980లో మనకంటే తక్కువ ఉన్నారు చైనా. 1980లో 80 అంటే ఇవాళ కుర్రకారికి అయ్యో అనిపిస్తుంది. మన్నీ మధ్య యాక్చువల్గా 80 అంటే మన్నీ మధ్యే, పెద్ద ఎక్కువ కాలం కాదు. కానీ ఇప్పుడు ఇవాళ 2024లో ఉన్నాం. 2004-2005 నాటికే 25 ఏళ్లలోనే చైనా అద్భుతమైన మార్పు సాధించింది, 25 సంవత్సరాలని. కాబట్టి 7-8% గ్రోత్ కనుక సరిగ్గా నిజంగా ఉన్నట్టయితే, సస్టైన్డ్గా ఉన్నట్టయితే, ఖచ్చితంగా ఒక 20-25 ఏళ్లలో మనం ఆ $15,000-20,000 వెళ్తాం. $2,500 ఉందల్లా $15,000 అంటే బహుశా దానికి 4 రెట్లు మనకి పర్చేసింగ్ పవర్ వేసుకుంటే దగ్గర $60,000. దాదాపు సంపన్న దేశాలకు సమానంగా జీవన ప్రమాణాలు ఉంటాయి, డబ్బుల రూపంలో కనిపించకపోయినా కూడా. కాబట్టి దానికి ఏర్పాట్లు అంటే మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ప్రపంచంలో వన్ ఆఫ్ ది వర్స్ట్. ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నాం కానీ ప్రపంచంలో బాటమ్ 5 కంట్రీస్లో మనం ఉన్నాం. పెద్ద దేశాల్లో, చిన్న దేశాలు వదిలేస్తున్నాం, ఆఫ్ఘనిస్తాన్ లాంటివి వదిలేస్తున్నాం. కనీసం ఒక $200-300 బిలియన్ జీడిపి ఉన్న దేశాలు తీసుకుంటే మనం బాటమ్ 5లో ఉన్నాం. కానీ మంచి డెవలప్మెంట్ ఏంటంటే లాస్ట్ 10-15 ఇయర్స్ కొంచెం గట్టి ప్రయత్నం జరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ కోసం. చైనాలో ఎలాగైతే గట్టి ప్రయత్నం జరిగిందో, ఇప్పుడు ఈ మధ్యకాలంలో రోడ్లు కానీ, రైల్వేలు కానీ, లేకపోతే పోర్టులు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, మిగతావి కానీ ప్రయత్నం జరుగుతుంది. కానీ చాలు, ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాలి. ఇది అగ్రెసివ్గా జరగాలి, కంటిన్యూస్గా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. సో అది కనుక చేసినట్టయితే, అది జరగాలంటే పెద్ద లోపం ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు మనం చాలా దురదృష్టం కొద్దీ బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు అప్పు చేసి పప్పు కూడా తింటూనే ఉన్నాం మనం. ఎగ్జాక్ట్లీ. రేపటి కోసం పెట్టుబడి పెట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేసి రేపు రాబోయే ఉత్పత్తిని పెంచటము, ఆదాయాలు పెంచడం మీద కాకుండా ఈవేళ తినేయటము, ఈవేళ అప్పుల పాలు కావటము, రేపు పొద్దున్న నాశనం అయినా పర్లేదు అనుకోవటం, అలా వెళ్తే మాత్రం దేశానికి భవిష్యత్తు లేదు. అది లేకుండా ఉంటే దేర్ ఇస్ అ రోడ్ మ్యాప్. ఇక ఆ పార్ట్ ఎకనామిక్ పార్ట్ ఓకే అనుకుంటే, రెండో పార్ట్
అది జరగాలన్నా, అందరికి అవకాశం రావాలన్నా ఎడ్యుకేషన్ క్వాలిటీ. వెరీ ట్రూ. ఎస్ సార్. మీరు చూస్తున్నారు Yeah. ఇప్పుడు మీకు సినీ ఫీల్డ్లో కూడా అవును. మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఫీల్డ్లోకి వస్తే మీకు ఆ తేడా కనిపిస్తుంది. 100% సార్. అవును. సో కాల్డ్ ఎడ్యుకేషన్తో చిత్తు కాగితం తీసుకొస్తే సర్టిఫికేట్ ఉపయోగం లేకుండా పోతుంది. లేదు. ఏమవుతుంది, మోడర్న్ ఎకానమీలో ఎవరికైతే స్కిల్స్ బాగా ఉంటాయో, నిజమైన స్కిల్స్ ఉంటాయో, అవును. ఏ ఫీల్డ్లో అయినా సరే, ఎగ్జాక్ట్లీ. మీరు మెడిసిన్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, ఫిల్మ్ ప్రొడక్షన్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, కమ్యూనికేషన్స్ కానివ్వండి, Yeah. ఎవరికి నిజమైన స్కిల్స్ ఉంటాయో, అవును. ఎవరు కొంచెం అర్బన్ అవుతారో, కొంచెం Yeah. పట్టణాల్లో నగరాల్లో ఉంటాయి. మీరు గుంటూరులో ఉండే అవకాశాలు వేరు, ఎస్. హైదరాబాద్లో వేరు. మీ ఫీల్డ్లో ముఖ్యంగా సినిమా కాబట్టి Yes, ఇంకో yes. దానిలో పెద్ద గుంటూరు హైదరాబాద్ తేడా ఉండదు, అవును, ఒక అవును. డాక్టర్ ఇంకోటి తేడా ఉండదు. అవును. అవును. కాబట్టి మీకు ఆ యాక్సెస్, ఈ రెండు ఉన్న వాళ్ళేమో ఆకాశం వెళ్ళిపోతున్నారు. ట్రూ. ట్రూ. వెరీ ట్రూ. ఇది లేకపోతే పాతాళంలో ఉండిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి స్కిల్స్ పెంచకపోతే ఇందాక మొదట్లో అదే అనుకున్నాను. అవును. అవును సార్. కాబట్టి ఆ స్కిల్స్, డబ్బు ఖర్చు పెడుతున్నాం, ఎడ్యుకేషన్ స్కిల్స్ అవడం కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే సాధ్యం. కానీ ఇప్పుడు చేస్తున్న పద్ధతిలో కాదు. కాదు. హెల్త్ కేర్, ఎస్. హెల్త్ కేర్ చాలా తక్కువ ఖర్చు చేయొచ్చు. అవును. ఇక మూడో కోణం రూల్ ఆఫ్ లా. డెవలప్మెంట్ అంటే ఆర్థికంగానే కాదు, ఎస్. రూల్ ఆఫ్ లా. బై అండ్ లార్జ్ ప్రెడిక్టబిలిటీ. ఎస్. నా హక్కుల్ని కాపాడుతారు. తప్పు జరిగితే శిక్ష పడుతుంది. వారు ఇంకోని మోసం చేయలేడు, గుండాగిరి చేయలేడు. మనకి తగాదా వస్తే అమితుమి తెలుసుకుని బస్తీ మీద సవాల్ కాకుండా ఒక డ్యూ ప్రాసెస్తో కోర్టులో మనకు హక్కులు నిర్ణయం చేస్తారు. అంతగా కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం వస్తే ఈ నమ్మకం ఉండాలి మనకి. అవును. అవును. ఇప్పుడు బ్రిటన్లో చూడండి, గత వారం 10 రోజుల్లో రైట్స్ జరుగుతున్నాయి అక్కడ. అవును. ఏదో పాపం 3 చిన్నారుల్ని దారుణంగా వాడు చంపేస్తే అబద్ధ ప్రచారంతో వాడేదో ముసల్మాను ఇమ్మిగ్రెంట్ చేశాడని చెప్పి అనుకుని బాగా విపరీత రేస్ రైట్స్ వచ్చినాయి. ఇప్పటికే కొంతమందికి కోర్టులో శిక్షలు పడ్డాయి. 14 రోజుల క్రితం ఈ రైట్స్ ప్రారంభమైనాయి. 14 రోజుల లోపల ఇప్పటికే కొంతమంది శిక్షలు పడ్డాయి కోర్టులో. మనం ఇంకా పట్టుకోం కూడా. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవిలో పనిచేసిన ఆయన, పెద్ద పార్టీకి నాయకుడు, ఆయన హత్య చేస్తే దారుణంగా 18 ఏళ్ళు పట్టింది వాళ్ళని జైల్లో పెట్టడానికి. 91లో ఆయన చంపేస్తే 2009లో వాళ్ళని జైల్లో పెట్టారు. 10 రోజుల క్రితం రైట్స్ జరిగితే ఆల్రెడీ కోర్టులో శిక్షలు పడ్డాయి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎందుకు చేయలేకపోతున్నాం మనం? మనకు ఆ సంకల్పం లేదు. అభివృద్ధి అంటే అది. కాబట్టి ఈ 3 కోణాలు, వ్యక్తికి అవకాశాలు పెరగాలంటే విద్య, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కావాలంటే మౌలిక సదుపాయాలు, ఆర్థిక క్రమశిక్షణ, మరి సమాజంలో గౌరవప్రదం జీవితం కావాలంటే చట్టబద్ధ పాలన. ఇది రోడ్ మ్యాప్. ఎస్. వీటిలో కొన్ని జరుగుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రయత్నం జరుగుతుంది, దాపేకపోతే ఆర్థిక క్రమశిక్షణ జరగట్లా. అవును. కొన్ని చోట్ల జరుగుతుంది, జాతీయ స్థాయిలో జరుగుతుంది. పార్టీలను పక్కన పెట్టండి, Yeah. బీజేపీ, కాంగ్రెస్, మరొకటి మనకేం కూర వండుకుంటాం, ఎవడైతే నాకేం కావాలా, మీకేం కావాలా, Exactly. మనకి ఎందుకు అది? అవును. అవును. ఆర్థిక క్రమశిక్షణ ఖచ్చితంగా ఉంది. మౌలిక సదుపాయాలని అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని పొరపాట్లు ఉండొచ్చు. Yeah. కానీ చాలా రాష్ట్రాల్లో కానీ కొన్ని పార్టీలు కానీ అసలు రేపన్నది లేనట్టుగా తాత్కాలికమైన తాయిలాలు దివాలా తీయటం. అవును. లేకపోతే తెలంగాణ 75,000 కోట్లు బకాయిలు ఉండటం ఏంటి? పెండింగ్ బిల్స్ అంటే ఏంటి? మీరు చిన్న కాంట్రాక్ట్ చేస్తే మీరు పనిచేసి మొత్తం డబ్బంతా దానిలో పెడితే మీ డబ్బులు పోమంటున్నారు, తూనబొడ్డు అంటున్నారు. Exactly. ఇంకెట్లా పోతారండి? వెరీ ట్రూ. ఆంధ్రప్రదేశ్లో 130,000 కోట్లు బకాయిలు ఉన్నాయి, చెల్లించాల్సిన బకాయిలు. అంటే గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయితే ఆదర్శంగా ఉండాలో ఆ గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బుని ఇవ్వకుండా చేతులు ఎత్తేసాడు, పోరా అని చెప్పని. గవర్నమెంట్ ఎట్లా పోటాడతారు? అసలు బయట ఎవరో ఇద్దరు బాకీ ఉన్నట్టు ఉంది ఇది కూడా గవర్నమెంట్తో. అప్పుడు గవర్నమెంట్తో మీరు పోట్లాడితే కోర్టులకు వెళ్తే 10 ఏళ్ళు పడుతుంది. మన దేశంలో కోర్టుల సంగతి, అందుకే చట్టబద్ధ పాలన చెప్పాను. అవును. అవును. రెండోది, రేపు పొద్దున్న మళ్ళీ పని చేయాల్సింది గవర్నమెంట్తోనే. కాంట్రాక్ట్ 190 మంది కాంట్రాక్టర్లు, వాటితో పోటాడు పెట్టగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. రోజు బదనాడుకోవటం వెళ్ళి. మరి ఆర్థిక వ్యవస్థ నాశనం కాదు మరి? ఎగ్జాక్ట్లీ సార్. అవును. అవును. చట్టబద్ధ పాలన ఎక్కడుంది? ట్రూ. వెరీ ట్రూ. కాబట్టి ఈ 3 కోణాల నుంచి యా. అభివృద్ధి సాధించటము, మనిషి కెపాసిటీ పెంచటము, చట్టబద్ధ పాలన, ఎస్. ఇది సరైన పనులు చేస్తే కొన్ని చేస్తున్న చోట్ల ఫలితాలు కనిపిస్తున్నాయి, అవును. చేయని చోట్ల అధ్వానంగా ఉంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ ఉంది, నిజంగా పేద రాష్ట్రం, కానీ 78,000 కోట్ల రూపాయలు వాళ్ళ సర్ప్లస్ ఉన్నది. ఒక పేద రాష్ట్రంలో వాడికి వచ్చే ఆదాయం, వాడు రోజువారీ ఖర్చు చూస్తే 78,000 కోట్లు వాడు మిగుల్చుకుని, మన కుటుంబాలు చేసినట్టుగా, మన కుటుంబాలు అనేతే కదా, అవును. పొదుపు చేసి త్యాగాలు చేసి మన కోసం అని చెప్పని, పాపం వాళ్ళు గడ్డి తిని తల్లిదండ్రులు అవును. మన కోసం కూడబెట్టి మనల్ని కాస్త గౌరవంగా బతకనిచ్చారు. ఎస్. ప్రభుత్వం వాడు మనకేమీ చేయకుండా మన డబ్బులన్నీ కూడా రేపు పొద్దున్న రాబోయే డబ్బులు కూడా వాడు దోచేసుకుని బకాయిలు పెట్టేసి అప్పులు చేసి సటకోపం పెడుతున్నాడు. ఎస్. ఎస్. మన కుటుంబాలు ఏం జరుగుతుంది? కరెక్ట్గా ఆపోజిట్ ప్రభుత్వంలో జరుగుతుంది. కానీ యూపీలో ఏం చేస్తున్నారు? మన కుటుంబాలాగా చేస్తున్నారు. పేద రాష్ట్రమైన 78,000 కోట్లు సర్ప్లస్. ఒరిస్సా పేద రాష్ట్రం 38,000 కోట్ల రూపాయల సర్ప్లస్.
ఆంధ్రప్రదేశ్ ఈ సంవత్సరం 75 ప్లస్ 94,000 కోట్ల రూపాయల డెఫిసిట్ అని వాళ్ళే చెప్తున్నారు. అయిన తర్వాత 130,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. గవర్నమెంట్ లెక్కలు చెప్తున్నాను. యా ఈ మధ్య వైట్ పేపర్లో 94,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ ఇస్తే, అంటే అంత అప్పు చేస్తే రోజువారీ బతుకుతారు. అయినా 130,000 కోట్ల రూపాయలు బాకీలు అలా చెల్లించకుండా ఉన్నాయి. తెలంగాణ 75,000 కోట్లు బాకీలు చెల్లించకుండా ఉన్నారు. మరి ఈ దేశంలోనే ఒక ఒరిస్సా గట్టిగా చేసినప్పుడు, సరిగ్గా ఉత్తరప్రదేశ్ సరిగ్గా చేసిన ఉత్తరప్రదేశ్ చేసినప్పుడు మనం చేయట్లేదంటే పైగా మనకు తెలివితేటలు ఎక్కువ అని చెప్పి మన నమ్మకం. అది నమ్ముతాం మనం. అది తెలివైంది. స్వయంకృతాపరాధం అంతే. వెరీ ట్రూ సార్. కాబట్టి అభివృద్ధి అనేది ఒక కుటుంబానికి ఏ రూల్స్ వర్తిస్తాయో దేశానికి ఒక దేశానికి అవే వర్తిస్తాయి. వేరే ఏం లేదు, వేరే మ్యాజిక్ ఏం లేదు. వెరీ ట్రూ.